మిలియన్ సబ్స్క్రైబర్స్, ప్రతిరోజు 1.5 పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత నుంచి వలసదారులైన ఇజ్రాయెల్ యూదులతో పాలస్తీనా సతమతమైపోతోంది. జర్మన్ నియంత హిట్లర్ కర్కశత్వానికి గురయ్యామంటూ దయచేసి సహోదరులారా మమ్మల్ని అడ్డుకోవద్దు అంటూ పడవల్లో పాలస్తీనా చేరిన ఇజ్రాయెల్ ప్రజలు అతి కొద్ది సమయంలోనే ఏకు మేకై కూర్చున్నారు. స్థానిక ప్రజలను నిరంతరం వేధింపులకు గురిచేస్తూ అక్కడి నుంచి తరిమేసే పరిస్థితులను వారు సృష్టించారు. వారి దేశంలోనే గాజా వాసులు బందీలుగా మారే పరిస్థితికి వచ్చారు. పాలస్తీనాలో చిన్నపిల్లలను సైతం ఇజ్రాయెల్ సైన్యం అనేక సార్లు బందీలుగా తీసుకువెళ్లి జైల్లో పెట్టింది. మరో చేదు నిజమేంటంటే అమెరికాలో 50 రాష్ట్రాలుండగా 51వ రాష్ట్రంగా ఇజ్రాయెల్ను పరిగణించి భారీ నజరానాలు అందిస్తోంది అమెరికా ప్రభుత్వం. ఈ దారుణాలకు వ్యతిరేకంగానే పాలస్తీనాలో హమాస్ పుట్టుకొచ్చింది. హమాస్ గాజాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇది ఇలా ఉంటే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, అందులో భాగంగానే అక్కడి అత్యున్నత కోర్టు అధికారాలను కట్ చేశారని, అంతేకాకుండా అనేక ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని ఇజ్రాయెల్ ప్రజలు చాలా కాలంగా వీధుల్లోకి వచ్చి ఆయనను రాజీనామా చేయాల్సిందే అని ఆందోళన చేపట్టారు. గత ఏడాది అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్ ప్రజలపై అకస్మాత్తుగా హమాస్ దాడి చేసి కొందరిని బందీలుగా తెచ్చి గాజా ప్రజలను బలి చేస్తోంది. నెతన్యాహు ఈ సమయాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్నారు. పాఠశాలలు, ఆసుపత్రులు, నివాస ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపిస్తున్నారు. దీన్ని ప్రపంచమంతా ముక్తకంఠంతో ఖండిస్తున్నప్పటికీ నెతన్యాహు మాత్రం ఏమాత్రం చెల్లించడం లేదు. అదే సమయంలో ఇజ్రాయెల్ కోర్టు ఆయనకు సమన్లు ఇస్తున్నా ఖాతరు చేయడం లేదు. గత ఏడాది మే నెలలో బైడెన్ ప్రభుత్వం కాల్పుల విరమణకు సంబంధించి కొన్ని ప్రతిపాదనలు చేసింది. వాటికి హమాస్ సానుకూలంగా స్పందించింది. దోహా వేదికగా అమెరికా, ఈజిప్టు, ఖతార్ మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్ హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం జనవరి 19వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఇది పాలస్తీనాలోని ప్రజలకు, హమాస్ చెరలోని 460 రోజులకు పైగా బందీలుగా ఉన్న వారికి పెద్ద ఊరట. అయితే ఇప్పుడు ఈ శాంతి తాత్కాలికమా, శాశ్వతమా అన్నదే కీలకమైన ప్రశ్న. ఎందుకంటే అటు ఇజ్రాయెల్, ఇటు హమాస్లలో ఎవరిని పూర్తిగా విశ్వసించలేని పరిస్థితి ఉంది. హమాస్పై పూర్తి స్థాయి విజయం సాధిస్తేనే గాజా యుద్ధాన్ని విరమిస్తామని, అప్పటి వరకు పోరు ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అనేక సందర్భాల్లో బహిరంగంగానే ప్రకటించారు. యహ్యా సిన్వర్, మొహమ్మద్ డెయిఫ్ సహా కీలక నేతలందరినీ ఇజ్రాయెల్ దళాలు మట్టుపెట్టినా గాజాలో హమాస్ ఇంకా క్రియాశీలకంగానే ఉంది. ఆ రకంగా చూస్తే నెతన్యాహు పంతం నెరవేరలేదు. అందుకే ఇజ్రాయెల్ ప్రధాని ఎన్నడూ కాల్పుల విరమణ ఒప్పందానికి అంతగా ఆసక్తి చూపలేదు. యుద్ధం కొనసాగించడానికి మొగ్గు చూపుతూ ఏదో కారణంతో చర్చల ప్రక్రియను పక్కదో పట్టించే ప్రయత్నాలే చేస్తూ వచ్చారు. ముఖ్యంగా గాజా నుంచి ఇజ్రాయెల్ దళాలను పూర్తిగా ఉపసంహరించడానికి అంగీకరించలేదు. ఇప్పుడు కుదిరిన ఒప్పందంలోనూ రెండో దశలో ఇజ్రాయెల్ దళాల ఉపసంహరణ నిబంధన ఉంది. అందుకే ఒప్పందంలో తొలి దశ అమలైన రెండవ దశకు ఇజ్రాయెల్ అంగీకారం తెలుపుతుందా లేదా అన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే ఈ దశలో గాజా భూభాగం నుంచి ఇజ్రాయెల్ దళాలు పూర్తి స్థాయిలో వైదొలగాలి. ముఖ్యంగా గాజా, ఈజిప్ట్ మధ్య ఉన్న 8 మైళ్ళ ఫిలడెల్ఫీ నడవాను వదులుకోవాలి. వ్యూహాత్మకంగా కీలకమైన ఈ నడవా నుంచి వైదొలిగితే గాజాపై ఇజ్రాయెల్ నియంత్రణ అంతమైనట్టే. ఇక ఈ నేపథ్యంలోనే రెండో దశ అమలుపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఒప్పందం విషయంలోనూ అంతే. తాత్కాలికంగా బాంబుల మోత ఆగినా ఇజ్రాయెల్ హమాస్ మీద మూడో పక్షం తీవ్ర ఒత్తిడి లేకపోతే ఈ ఒప్పందం ముందుకు వెళ్ళటం అసాధ్యమే అని చెప్పొచ్చు. ఈ విషయంలో ట్రంప్ యంత్రాంగం రానున్న రోజుల్లో కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బందీల్లో ఎవరిని విడుదల చేయాలన్న అంశంపై ఇప్పటికే హమాస్, ఇజ్రాయెల్ మధ్య విభేదాలున్నాయి. రెండవ దశలో పాలస్తీనా ప్రముఖ నేత
మార్వాన్ బర్కూతిని విడుదల చేయాలని హమాస్ డిమాండ్ చేస్తోంది. ఇజ్రాయెల్ ఇందుకు అంగీకరించడం లేదు. బర్కూతికి పాలస్తీనా నెల్సన్ మండేలా అన్న పేరుంది. మరోవైపు కాల్పుల విరమణకు అంగీకరించడంపై నెతన్యాహు సంకీర్ణ ప్రభుత్వంలోని కీలక నేతలంతా ఆగ్రహంగా ఉన్నారు. గాజా నుంచి పూర్తిగా దళాలను ఉపసంహరించబోమని, హమాస్తో యుద్ధం ఆగబోదని హామీలను నెతన్యాహు ఇప్పటికే ఇచ్చారన్న వార్తలు కూడా ఉన్నాయి. ఇవన్నీ రానున్న రోజుల్లో గాజాలో శాంతిపై ప్రభావం చూపే అంశాలే. ఏది ఏమైనప్పటికీ ప్రపంచ ప్రజలంతా గాజా ప్రజలు శాంతియుతంగా జీవించాలని మాత్రం కోరుకుంటున్నారు. మరి అది ఎప్పటికి నెరవేరుతుంది, అసలు అది నెరవేరే అంశమా కాదా అన్నది తెలియాలంటే దానికి కాలమే పరిష్కారం చూపాలి.